రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిన్న రథయాత్ర జరిగింది. తర్వాత ఇవాళ ఉత్సవాలలో భాగంగా ఈ రావుట గ్రామానికి రావడం జరిగింది. దాంట్లో పాల్గొని మరి అక్కడ దేవుని దర్శనం చేసుకొని మరి ఆశీర్వాదాన్ని తీసుకుని ప్రజలందరినీ కలిసిన తర్వాత నిజంగా అక్కడ చాలా మంచి వాతావరణం, ఒక పండుగ వాతావరణం ఉంది. సో దాన్ని ఆహ్వాదిస్తూ మరి ఆ శంకరుడిని రాజరాజేశ్వరుని కోరుకునే ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు, మరి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ ప్రజలు, తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలి, బాగా పాడి పంటలతోని సుఖశాంతులతోని ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిన్న రథయాత్ర జరిగింది. తర్వాత ఇవాళ ఉత్సవాలలో భాగంగా ఈ రావుట గ్రామానికి రావడం జరిగింది. దాంట్లో పాల్గొని మరి అక్కడ దేవుని దర్శనం చేసుకొని మరి ఆశీర్వాదాన్ని తీసుకుని ప్రజలందరినీ కలిసిన తర్వాత నిజంగా అక్కడ చాలా మంచి వాతావరణం, ఒక పండుగ వాతావరణం ఉంది. సో దాన్ని ఆహ్వాదిస్తూ మరి ఆ శంకరుడిని రాజరాజేశ్వరుని కోరుకునే ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు, మరి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ ప్రజలు, తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలి, బాగా పాడి పంటలతోని సుఖశాంతులతోని ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిన్న రథయాత్ర జరిగింది. తర్వాత ఇవాళ ఉత్సవాలలో భాగంగా ఈ రావుట గ్రామానికి రావడం జరిగింది. దాంట్లో పాల్గొని మరి అక్కడ దేవుని దర్శనం చేసుకొని మరి ఆశీర్వాదాన్ని తీసుకుని ప్రజలందరినీ కలిసిన తర్వాత నిజంగా అక్కడ చాలా మంచి వాతావరణం, ఒక పండుగ వాతావరణం ఉంది. సో దాన్ని ఆహ్వాదిస్తూ మరి ఆ శంకరుడిని రాజరాజేశ్వరుని కోరుకునే ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు, మరి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ ప్రజలు, తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలి, బాగా పాడి పంటలతోని సుఖశాంతులతోని ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిన్న రథయాత్ర జరిగింది. తర్వాత ఇవాళ ఉత్సవాలలో భాగంగా ఈ రావుట గ్రామానికి రావడం జరిగింది. దాంట్లో పాల్గొని మరి అక్కడ దేవుని దర్శనం చేసుకొని మరి ఆశీర్వాదాన్ని తీసుకుని ప్రజలందరినీ కలిసిన తర్వాత నిజంగా అక్కడ చాలా మంచి వాతావరణం, ఒక పండుగ వాతావరణం ఉంది. సో దాన్ని ఆహ్వాదిస్తూ మరి ఆ శంకరుడిని రాజరాజేశ్వరుని కోరుకునే ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు, మరి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ ప్రజలు, తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలి, బాగా పాడి పంటలతోని సుఖశాంతులతోని ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది.